ఏపీ లిక్కర్ కేసులో మిథున్ రెడ్డి అరెస్ట్ తప్పదా? చేసిన తప్పు వల్లే సిట్ ఎదుట హాజరు కావాల్సి వచ్చిందా లేదా దీని వెనుక పొలిటికల్ మోటివేషన్ ఏదైనా ఉందా? అసలు లిక్కర్ కేసులో మిథున్ రెడ్డికి ఉన్న సంబంధం ఏంటి? సిట్ అధికారుల వాదనేంటి? మున్ముందు బిగ్ ఫిషెస్ కూడా సిట్ వలకు చిక్కబోతున్నాయా? ఆసక్తికర అంశాలపై మరింత విశ్లేషణ మా మేనేజింగ్ డైరెక్టర్ రాజేంద్ర గారు అందిస్తారు. రాజేంద్ర గారు, ఓవర్ టు యు. ఇవాళ వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఎక్కడి నుంచి ఎంపీ అయినా రాజంపేట రాయలసీమకు సంబంధించి ఆయన చరిత్ర ఒకసారి గుర్తు చేసుకుంటే 3 సార్లు ఎంపీ అయ్యాడు. ఎప్పుడైనా ఇవాళ వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఎక్కడి నుంచి ఎంపీ అయినా రాజంపేట రాయలసీమకు సంబంధించి ఆయన చరిత్ర ఒకసారి గుర్తు చేసుకుంటే 3 సార్లు ఎంపీ అయ్యాడు. ఎప్పుడైనా ఎక్కడైనా మిథున్ రెడ్డి ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఎంపీ అని గుర్తింపు కానీ అలాగే జనం గుర్తు చేసుకున్నటువంటి సందర్భం కానీ ఉందా? జరిగిందా? 3 సార్లు ఎంపీగా గెలిచిన వాడు పార్లమెంటులో ఏదైనా ప్రజలకు సంబంధించి ఆయన నియోజకవర్గానికి సంబంధించి అలాగే ఆంధ్రప్రదేశ్ జనం కోసం కానీ అభివృద్ధి కోసం కానీ దేనికైనా సరే ఒక్క ప్రశ్న వేసి ఎప్పుడైనా పార్లమెంటులో బాధ్యత తీసుకున్నటువంటి పరిస్థితి చూసారా? But now is the most popular MP from South. How it will be? లిక్కర్ కేసులో ప్రధానమైనటువంటి దార్శనికుడు అలాగే దర్శకుడు కూడా. దార్శనికుడు అనంటే ఈ లిక్కర్ వ్యవహారంలో వ్యాపారంలో పూర్తిగా తనే కర్త కర్మ క్రియగా ప్రవర్తించినటువంటి తీరు. దేనికోసం వేల కోట్లు దోచేసేయచ్చు అన్నది ప్రణాళిక. ఆ రచయిత ఆయనే, దానికి సంబంధించిన మొత్తం నేతృత్వము ఈ ఎంపీనే మిథున్ రెడ్డి. పెద్దిరెడ్డికి కుమారుడిన ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎవరు? చూశారుగా వార్తల్లో. ఎన్నికల ముందు విపక్షాలన్నీ మాట్లాడాయి కదా, దేశాన్ని రాష్ట్రాన్ని దోచినంతగా ఇలాంటి నాయకులు ఎక్కడా కనపడరు అని చాలా స్పష్టంగా చెప్పారు. మరి అదే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద సిట్ దర్యాప్తు జరిగిందా? ఈయన మీద కేసులు ఏమైనా రిజిస్టర్ అయినాయా? అందులో భాగంగా అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా? ఎక్కడ ఏం పెద్దగా కనపడలా. బట్ మిథున్ రెడ్డి లిక్కర్కి మొత్తం బాధ్యత వహించి ఇన్ని కోట్లు మనం దోచేయచ్చు అని నిరూపించినటువంటి ఏకైక ఎంపీ నాయకుడు వైసీపీ నుంచి. ఇవాళ సిట్ దర్యాప్తులో భాగంగా ఆయనకి అనేకమైనటువంటి ప్రశ్నలు ఫేస్ చేయాల్సిన దశలో ఉన్నాడు. హైకోర్టు బెయిల్ ఇచ్చింది కానీ అడ్డగోలుగా బెయిల్ ఇచ్చిందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినకుండానే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇతనికి బెయిల్ ఇచ్చేసింది అన్నటువంటి వ్యాఖ్యలో మరి న్యాయ వ్యవస్థ ఎలా ఉంది అన్నది మనకు పరోక్షంగా కూడా అర్థమవుతోంది. ఇక సుప్రీంకోర్టు తీసుకున్నటువంటి నిర్ణయంలో ఎక్కడా అతనికి బెయిల్ రానటువంటి దశలో తప్పనిసరిగా ఆయన పారిపోలేనటువంటి పరిస్థితుల్లో ఇవాళ సిట్టు దర్యాప్తుకు ఆయన రావటం అలాగే ఇంకా విచారణలో కాలం జరుగుతూ ఉన్నది. ఈయన అరెస్ట్ అవుతారా అవ్వరా అన్నటువంటి ప్రశ్న కూడా కోర్స్ మరి ఉత్కంఠ ఎవరికైనా ఉందో లేదో నాకు తెలియదు కానీ బట్ ఉత్కంఠ ఉండాల్సిన అవసరం ఉందా? ఇలాంటి వాళ్ళు అరెస్ట్ అయితే మరి జనం సంతోషపడే అవకాశం ఉందేమో కానీ బట్ ఇతని అరెస్ట్ వల్ల వచ్చేటటువంటి ప్రయోజనం ఏమైనా ఉందా ఇప్పటికిప్పుడు అనంటే నాకు ఎక్కడా కనపడట్లా. మళ్ళీ బెయిల్ వస్తుంది, మళ్ళీ బయటకు వస్తారు, మళ్ళీ విచారణలు సంవత్సరాల కొద్దీ సాగుతూనే ఉంటాయి. మరి ఇది చరిత్ర చరణంగా అనేకమైనటువంటి కేసుల్లో అనేకమైనటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి రాజకీయ నాయకుల మీద జరుగుతున్నటువంటి వ్యవహారం మొత్తం మనం గమనించినప్పుడు న్యాయ వ్యవస్థ మీద మనకు నమ్మకం సన్నగిలుతోంది. రాజకీయ నాయకుల మీద అసహ్యం పెరుగుతోంది. అలాగే రాజకీయం అంటే కేవలం వ్యాపారమేనా అన్నటువంటి పరిస్థితుల్లో వీళ్ళ వ్యవహారం కనపడుతోంది. కేవలం దోచుకోవడానికి అధికారం అనేది ప్రధానమైనటువంటి ఆయుధంగా భావిస్తున్నటువంటి రాజకీయం ఇవాళ కనపడుతోంది. లిక్కర్ స్కామ్ ఎలా జరిగింది అనంటే ప్రాథమికంగా మనం ఒక విషయాన్ని చెప్పుకోవాలి. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వం రాగానే 2019 తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో లిక్కర్ మొత్తం ఒక మాఫియాగా మారటంలో ఆ రోజున్నటువంటి ప్రధాన నాయకుల పాత్ర చాలా ఉంది. బివరేజెస్ అన్నీ వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల చేతుల్లోనే ఉంది. వాళ్ళు తప్ప మరొకళ్ళు ఎవ్వరూ లైసెన్స్ కానీ తయారీ కానీ
ఎక్కడ ఎవరు కనపడినటువంటి దశలో దాన్ని శాసించారు. అలాగే మొత్తం వచ్చేదంతా మాకే కావాలని ఆశించారు. ఆ నేపథ్యంలోనే వాళ్ళు తయారు చేసినటువంటి కొత్త కొత్త బ్రాండ్లు, వాటికి ధర వాళ్ళే నిర్ణయించారు. డిస్ట్రిబ్యూషన్ వాళ్ళదే, తయారీ వాళ్ళదే, అమ్మకాలు వాళ్ళవే. ప్రభుత్వం స్టాల్స్ ఓపెన్ చేసి పరోక్షంగా మొత్తం రాష్ట్రాన్ని దోచుకోవడానికి ఒక పెద్ద ప్లానే జరిగింది. ఇందులో ప్రధానంగా మనము ఇంత ఘంటాపదంగా ఎలా చెప్పొచ్చు అని అంటే, క్యాష్ అండ్ క్యారీ మాత్రమే సేల్స్ జరిగాయి. మనం డిజిటల్ పేమెంట్ అంటే ఒప్పుకోలే. ఎక్కడ ఏ ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్లో వైసీపీ పాలనలో లిక్కర్ షాపుల దగ్గర 100% క్యాష్ ఇచ్చి మాత్రమే తీసుకోవాలి. మంచిది, ఇచ్చారు క్యాష్. మరి లెక్కుందా? ఆడిట్ జరిగిందా? సేల్స్ ఎంత, సరఫరా ఎంత జరిగింది, మొత్తం రాష్ట్రంలో ఎంతెంత అమ్మాము అన్నటువంటి ఎక్కడ ఆధారాలు లేనటువంటి పరిస్థితి చేశారు. ఏమీ కనపడకుండా మింగిందంతా దాచుకొని పంచుకొని విదేశాలకు కూడా తరలించుకొని ఇవాళ గుట్టు చప్పుడు కాకుండా కూర్చుందామన్నటువంటి ప్రయత్నం చేసిన సిట్ దర్యాప్తులో ఇవాళ 11 మంది అరెస్ట్ అయ్యారు. 40 మందిని విచారించారు. ఇతను ఇవాళ ఉన్నటువంటి ఎంపీ A4గా ఉన్నాడు. కానీ మొత్తం మీద చెప్పినటువంటి ప్రధాన దోషులు ఎవరైతే ఉన్నారో అందరూ మిథున్ రెడ్డి వైపే వేలు చూయించారు. దాంతోపాటు అధినేత గురించి ఎవరైనా చెప్పారా లేదా అన్నటువంటి ప్రశ్నకు స్పష్టమైన సమాధానం దొరకల. బట్ చాలా డేరింగ్గా విజయసాయి రెడ్డి బయటకు వచ్చి మరీ చెప్పారు, ఈ మొత్తం లిక్కర్ వ్యవహారంలో కసిరెడ్డి అనేవాళ్ళు ఇంకా కొంతమంది ఉన్నారు, వీళ్ళే దీనికి ప్రధాన కారకులు అని ఆయన చాలా స్పష్టంగా చెప్పిన తర్వాత దర్యాప్తు సంస్థలకు కొంత సమాచారం, అధీకృతమైనటువంటి సమాచారం దొరకటం. దాంతోపాటు ఇవాళ దోషులు ఎవరైతే ఉన్నారో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, అతనికి సంబంధించినటువంటి ఇద్దరు, వాళ్ళు దుబాయ్లో దాక్కోవటం. ఆ దుబాయ్లో కూడా ఎక్కడ శ్రవణ్ అనేటటువంటి ఒక మీడియా అధిపతిగా చెప్పుకునేటటువంటి ఫోన్ ట్యాపింగ్లో ప్రధాన దోషిగా ఈ దేశాన్ని రాష్ట్రాన్ని వదిలి పారిపోయి సుప్రీంకోర్టులో మేనేజ్ చేసుకొని, ఐ డోంట్ హెజిటేట్ టు సే దిస్ వర్డ్, మేనేజ్ చేసుకొని ఏమని ఇతన్ని అరెస్టు చేయవద్దు. ఎంత దారుణమైనటువంటి వెరిడిక్ట్ ఇది. ఒక దోషిని మనం అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తే వచ్చే తప్పేంటి? దట్టు ఎందులో ఎంత తీవ్రమైనటువంటి కేసులు? ఫోన్ ట్యాపింగ్. అసలు ప్రపంచమే ఫోన్ ట్యాపింగ్ అంటే తీవ్రమైనటువంటి ప్రధాన నేరంగా భావిస్తారు చట్టబద్ధంగా. మరి ఇంత తీవ్రమైనటువంటి నేరారోపణలో ఆయన ఉపయోగించినటువంటి ఎక్విప్మెంట్ దొరికిందని దర్యాప్తు సంస్థలు చెప్పాయి. అలాగే ప్రధాన దోషిగా ఇతను ఒకడిని వన్ ఆఫ్ ది కల్ప్రిట్ అని చాలా స్పష్టంగా ఆధారాలతోటి సహా చూపించాయి. కానీ సుప్రీంకోర్టు మాత్రం అతన్ని అరెస్ట్ చేయకుండా జాగ్రత్తగా చూసుకోమని చెప్పింది. వాట్ టు సే, ఇంతకుముందు అన్నట్టుగానే న్యాయ వ్యవస్థ మీద మనకి ఇక్కడే ఒక రకమైనటువంటి అపోహ, ఒక బాధ, ఒక దిగులు, ఒక అపనమ్మకం ఇలాంటివి చూసినప్పుడే. అలాగే ఇదే దోష్ ఎవరైతే ఉన్నారో శ్రవణ్కి సంబంధించినటువంటి దుబాయ్లో ఉన్నటువంటి ఫ్లాట్లు లిక్కర్ దోషులు అక్కడ తలదాచుకోవటం, అడ్రస్ లేనటువంటి వెధవలు 20 సార్లు దుబాయ్కి వెళ్ళి రావటం, దుబాయ్లో ఉన్నటువంటి ఫ్లాట్ 5 లక్షల అద్దె పే చేసేటటువంటి పరిస్థితి ఉన్నది. బట్ మనం ఇవాళ గమనిస్తే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువకులు ముఖ్యంగా మిమ్మల్ని దోచేస్తున్నటువంటి వాళ్ళను మీరు వదిలేస్తూ వాళ్ళను గెలిపిస్తూ రాజకీయాల్లో పదే వాళ్ళనే తీసుకొచ్చి కూర్చోబెట్టుకుంటే మీ కుటుంబం గుల్లవుతుంది, మీ భవిష్యత్తు శూన్యమవుతుంది. ఇది అర్థం చేసుకోవాలంటున్నా ఈ సందర్భంగా. ఫోన్ ట్యాప్ చేసి అనేకమైనటువంటి లబ్ధి పొందినటువంటి వాడు, అలాగే లిక్కర్ స్కామ్లో దోచేసిన వాళ్ళు అందరూ కలిసి 2 రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు రాష్ట్రాలను దోచేస్తుంటే చూస్తూ కూర్చునేటువంటి వ్యవస్థలో జనం, యువత ఉంటే మాత్రం ఎక్కడ ఏ రాష్ట్రం, ఏ దేశం బాగుపడదు. ఇక వివరాల్లోకి వెళితే ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో దర్యాప్తు సంస్థగా సిట్ తీసుకున్నటువంటి నిర్ణయాలలో ఇతన్ని అరెస్టు చేసేటటువంటి అవకాశం ఉంది అన్నటువంటి సమాచారం వస్తుంది. అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళి రిమాండ్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇతనికి బెయిల్ వస్తుంది. బట్ బెయిల్ అతని హక్కేమో కానీ, బట్ ఒక జేబులు కొట్టిన వాడిని వెంటనే మనం జైల్లో పడేస్తాం, వాళ్ళకి బెయిల్ రాదు. మీరు గమనిస్తున్నారో లేదో,
చిన్న చిన్న కేసుల్లో ఉన్న వాళ్ళకి బెయిల్ రావటల్లా కోట్లు దోచేసిన వాడికి. ఇటీవల గాలి జనార్దన్ రెడ్డి అని మొత్తం దోచేశాడు అతను, మైనింగ్ మాఫియా అతను. అతనికి కూడా బెయిల్ ఇచ్చారు అని అంటే అసలు న్యాయ వ్యవస్థను ఎక్కడ నమ్మాలని ప్రశ్నిస్తున్నాను నేను. అరే బాబు, వీడు దోచేశాడురా అని సాక్ష్యాధారాలతో సహా మీ కళ్ళ ముందు పెట్టిన తర్వాత కోర్స్ ఆయన 3.5 సంవత్సరాలు జైల్లో కర్ణాటకలో ఉన్నాడు. కానీ ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి కేసులు ఇక్కడ జైల్లో పెట్టినటువంటి అతి కొద్ది సమయంలోనే బెయిల్ ఇచ్చి గౌరవంగా ఇంటికి పంపిస్తే ఇంకా ఏం చెప్పాలి, ఇంకేం ఆశించాలి? రాజకీయాల్లోకి దొంగలు మాఫియాలు వస్తున్నారనంటే పదే పదే చెప్తున్నా, బాధ్యత తీసుకోవాల్సింది మనమే. ఓటేస్తున్నవాడు ఎవడికి వేస్తున్నామో తెలియకపోతే మిమ్మల్ని దోచేస్తారు అన్నటువంటి సత్యం మీరు మర్చిపోతున్నారు. 3 సార్లుగా ఎంపీగా గెలిచిన వాడు, దేశం కోసమో రాష్ట్రం కోసమో ఎక్కడా ప్రశ్నించిన వాడు, అలాగే రాష్ట్రాన్ని దోచేసిన వాడు స్టిల్ ఇవాళ మళ్ళీ వాదిస్తున్నారు. మా మీద కక్షతో కూడినటువంటి చర్యలు ఇవి, మా మీద కేసులు పెడుతున్నారు, లేనివి ఆరోపిస్తున్నారు అని. లేనివి ఆరోపిస్తే కోర్టులు ఉన్నాయి. మీరు చేయనివి మీ మీద రుద్దితే చట్టం ఉన్నది, జనం ఉన్నారు. పిచ్చోళ్ళ అర్థం కాదా? డిజిటల్ క్యాష్ లేకుండా దేశం మొత్తం డిజిటల్ క్యాష్ను ప్రోత్సహించినటువంటి మోదీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో 4 సంవత్సరాలు నిరాఘాటంగా క్యాష్ అండ్ క్యారీలోనే లిక్కర్ కొనాలి అన్నటువంటి నిబంధన ఆ రాష్ట్రం పెడితే కళ్ళు మూసుకున్నటువంటి కేంద్ర ప్రభుత్వం కూడా దోషే, ఇందులో ఖచ్చితంగా దోషే. అలాగే ప్రోత్సహించిన, పరోక్షంగా వాళ్ళకి మద్దతు ఇచ్చిన ఇంతకంటే దుర్మార్గం ఉండదు. మీరు ఎప్పుడు గమనిస్తుంటారు కదా, హత్య చేసిన వాడితో పాటు హత్యను ప్రోత్సహించిన వాడు ప్రధాన దోష అవుతాడు అని. మరి ఈ సబ్జెక్టులో కూడా అలానే తీసుకోవాలి. ఎనీహౌ మిథున్ రెడ్డి నిజాలు చెప్తాడు అని ఎవరికి నమ్మకం లేదు. నిజాల్ని కక్కించగలరు అన్నటువంటి ఒక నమ్మకం ఉన్నది. అది నిజమవుతుందో లేదో వేచి చూద్దాం.